ప్రాక్టికల్ డిఫికల్టీ చెప్తాను, నేను చూశాను కాబట్టి. ఇప్పుడు ప్రొద్దున్నే ఇళ్లలోనే ఉంటారు వీళ్ళు, స్నానాలు చేస్తారు, ఫ్రెష్గా ఉంటారు, మైండ్ టకటక ఓ పావుగంట దేవుడి ముందే కూర్చోక్కల్లా. దేవుడు అంటే అసలు ఫోటో అన్న భావన నుంచి బయటకు వచ్చేయాలి వీళ్ళు. ఏ కుర్చీలో కూర్చోవచ్చు, ఎక్కడన్నా కూర్చొని చదివేసుకోవచ్చు, అయిపోతుంది. అదే సాయంకాలం చేద్దాం ప్రదోష సమయంలో ఎక్కువ ఫలితాలు వస్తాయని టెంప్ట్ చేస్తారు వీళ్ళు. అంటే నిజంగా అనుకొని వీళ్ళు బయటకు వెళ్తారు, మార్కెట్ రాలేకపోతారు, బయట మా సిటీస్లో రాలేరు, ఇరుక్కుపోతారు, వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది. పొద్దున పూజ పోయే, ఇప్పుడు పూజ పోయే. కాబట్టి ప్రదోష సమయాలలో ఎక్కువ ఫలితం వస్తుందన్నది అబద్ధం. ఏ సమయంలో చేసినా సేమ్ ఫలితం వస్తుంది. కాబట్టి అదేదో ముందే ముగించేసుకొని మనం పని బయటకు పోయి వచ్చామనుకోండి, సాయంత్రం మళ్ళీ ఇంకోసారి చేస్తే తప్పే ఉందమ్మా, 15 నిమిషాలే కదా. కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుందని నేనే హామీ ఇస్తున్నానుగా. నా జీవితమే ఒక తార్కాణం. ముల్లపూడి సత్యనారాయణమూర్తి అంటే ఒక టెర్రర్. మన ఉపన్యాసాలు చూడండి, మనం నిర్మోహటంగా ప్రతి సంఘటనలో, ప్రతి విషయంలో కూడా మా అవతల వాళ్ళు ఎన్ని కామెంట్స్ పెట్టుకొని నన్ను ఎన్ని తిట్టని, నిజాన్ని నిష్పక్షపాతంగా నిర్భయంగా చెప్పేటటువంటి ఏకైక వ్యక్తిని నేను. అది ప్రజలంతా 4.5 సంవత్సరాల్లో గుర్తించారు. ఇదంతా ఎవరి వల్ల? అమ్మవారు భిక్ష. నాకెందుకు, నేను నిజం చెప్పడం ఎందుకు, తిట్లు తినడం ఎందుకు? కాబట్టి ఇదంతా కూడా కరుణామయి అయినటువంటి ఆ జగజ్జనని పరమేశ్వరి మనల్ని అందరినీ కూడా అలాగే రూపాంతరం చెందుతుంది. అందువలన అలా చేసుకుంటే చాలా బాగుంటుంది.